నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 12, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కన్యలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు గ్రహస్థితి యొక్క ముఖ్యాంశాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక చంద్రుడు కన్యలో ఉండడం వల్ల పని, ఆరోగ్యము, ఆర్గనైజేషను, నిర్ణయాలు వీటిల్లో ఒక స్పష్టత, క్లారిటీ అనేది ఉంటుంది. కుజుడు సూర్యుడు మద్దతుతో మీలో ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి, అంటే డీప్గా ఉంటాయి అన్నమాట. కోపం కానీ, ఎఫెక్షన్ కానీ, లేదంటే ఆవేశం కానీ, ఇలా ఏవైనా సరే స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే శని దృక్కోణంలో ఉండడం మూలంగా క్రమశిక్షణను మీకు అలవర్చేటట్టుగా కనబడుతోంది. ఇవి ఈరోజు ఫలితాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. చంద్రుడు కన్యలో సంచరిస్తూ ఉండడం వల్ల డబ్బు ఖర్చు, వ్యవస్థాపక పనుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కుటుంబంలో మీ యొక్క సలహా తీసుకుంటారు, అవి మంచిగానే జరిగే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అంశాలలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం ప్రస్ఫుటంగా కనబడుతోంది. పనుల్లో నిదానంగా ఉంటుంది, చివరకు మీకే అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక రాత్రి ఆలస్యంగా ఆలోచనలు చేయకండి. అంటే ఏ నిర్ణయాలైనా తీసుకోవాలి అని అనుకుంటే రాత్రి సమయంలో మానేయండి. 8 లోపు తీసుకోండి, 8 తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం పెట్టుకోకండి. పరిహారంగా మీ యథాశక్తి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 73. కలిసి వచ్చే రంగు పాల తెలుపు, అంటే తెల్లని తెలుపు రంగు అనమాట. సో కలిసి వచ్చే సంఖ్య 2. కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శక్తివంతమైన కుజ ప్రభావం మీ మీద ఉన్నది కాబట్టి నాయకత్వ లక్షణాలు మీలో పెరుగుతాయి. తర్వాత ఏ పని చేసినా మీ మాటే చెల్లుబాటుగా ఉండేందుకు అవకాశం అవుతుంది. వ్యాపారంలో చాలా మంచి రోజు ఈరోజు. వ్యాపారం పెట్టాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, లేదా అంటే పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకోకండి. ప్రేమ జీవితంలో శుభ సంకేతాలు అందుబాటులోకి వస్తాయి. సూచన అయితే ఏంటంటే కనుక మధ్యాహ్నం తరువాతే మీరు ఏవైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా, అంటే మీ జీవితానికి సంబంధించి, కెరియర్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక మధ్యాహ్నం 12 తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 93గాను. కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు. కలిసి వచ్చే సంఖ్య 1. కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తుండడము మీకు అత్యంత శుభప్రదమైనటువంటి రోజు. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. పనుల్లో ఏకాగ్రత చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో మీ ప్రతిభ కనిపించేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో మీరు చెప్పిన మాట వినడంతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఎక్కువగా నీరు త్రాగే ప్రయత్నం చేస్తూ మనసును శాంతియంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు భగవానుడికి మీరు తులసి దళాలతో పూజ చేసుకున్నా, లేదా తులసి మాలను సమర్పించుకున్నా కానీ మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. కలిసి వచ్చే సంఖ్య 7. కలిసి వచ్చే వారము బుధవారము.